నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ శాఖలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు గనుక చూస్తే వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు, ముఖ్యంగా పై స్థాయి నుంచి దాన్ని స్టార్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు తాజాగా మొత్తం అంటే కింద స్థాయి సిబ్బంది నుంచి మొత్తం ప్రక్షాళన చేయాలి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ శాఖలో అనేక రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చాలామంది అధికారులు. ఇప్పటివరకు చాలామందిని పదుల సంఖ్యలోనే ఐపీఎస్ అధికారులను, ఇతర డిఎస్పీలు కానీ అలాగే సిఏలు కానీ మార్చారు. తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం 12 మంది ఐపీఎస్లు, అలాగే 110 మంది డిఎస్పీలు, అలాగే 39 మంది అడిషనల్ ఎస్పీలు, 4 నాన్ క్యాడర్ ఎస్పీలు. ఒక్క రోజులో ఇంతమందిని బదిలీ చేయటం అనేది తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి. ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చూస్తే గనక, ఇటీవల పోలీస్ శాఖలో జరిగినటువంటి అవకతవకలు, అక్కడ వినిపిస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు కోకొల్లలు. అంటే ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం చేయకపోగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, నిందితులుగా ఉంటున్నారో వారికి సపోర్ట్ చేయటం, ఇదంతా ఎక్కువైపోతుంది. తాజాగా మనం చూసాం, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 80 మందికి పైగా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు మొత్తం మార్చారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగింది. కొద్దిమంది నిజాయితీతో పనిచేసే వారిని మాత్రం అలా ఉంచారు. ఇట్లాంటి క్రమంలో మనం చూసాం ఎన్నో సంఘటనలు. అంటే తప్పు చేసిన వాడు దర్జాగా తిరగడం, అలాగే వాడు ఎదుర్కోవాల్సినటువంటి శిక్ష ఏదైతే ఉందో నిందితుడు, ఆ శిక్షను వేరే వాళ్లకు బనాయించడం. ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ కేసులో పంజాగుట్ట పరిధిలోనే జరిగింది. అది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే కుమారుడు తనను తప్పించి వేరే వారిని A1గా ఆ కేసులో పెట్టారు. ఈ వ్యవహారంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మొత్తం సిబ్బందిని మార్చారు. సో ఇలాంటి సందర్భంలో ప్రతి చోట, ముఖ్యంగా భూ వివాదాలు, అలాగే సివిల్ కేసులు, ప్రతి దాంట్లో తలదూర్చడమే. ముఖ్యంగా పబ్బులు కానీ ఆయా రకాల రెస్టారెంట్లలో ప్రతి దాంట్లో పోలీసుల ప్రమేయం, పాత్ర ఉంటుంది. దీనికి సంబంధించి ప్రక్షాళన చేస్తున్నటువంటి పోలీస్ శాఖ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆ సిపిలు 3ని మార్చారు. ఒక నెల రోజులు వ్యవధిలో 3 సిపిలను మార్చారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అడుగులు వేయటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయా శాఖల్లో ఉన్నటువంటి అవినీతి ఏదైతే ఉందో దానిని రూపుమాపడం కోసం ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలి. ఇదే లక్ష్యంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి అడుగులు కూడా వేస్తుంది. ఆయా శాఖల్లో ప్రతి శాఖలో మార్పులు, చేర్పులు. ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖలో కూడా భారీ మార్పులు, చేర్పులు. ఇట్లాంటి తరుణంలో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ నుంచి ఏసీపీ, ఎస్పీ ఈ స్థాయి వరకు ప్రతి ఒక్కరిని మార్చాలి. కొంతమంది ఆయా పోలీస్ స్టేషన్ల చుట్టూనే తిరుగుతారు, లాబింగ్ చేసుకునో లేదా ఆ మంత్రిని పట్టుకొని ఈ మంత్రిని పట్టుకొని ఉన్నతాధికారుల ద్వారా రికమెండేషన్ చేయించుకొని, ఎందుకంటే ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే వారికి ఎక్కువగా మరి డబ్బులు కదా. ఇట్లాంటి ఆరోపణలు కూడా చాలామంది మీద ఉన్నాయి. వారిని కూడా తక్షణమే మార్చాలి. దీనికి సంబంధించి డీజీపీ నుంచి ఒక నివేదిక కూడా తెప్పించుకున్నారు. కీలకమైనటువంటి పోలీస్ స్టేషన్లో ఎవరెవరు ఎంతెంత కాలం నుంచి పనిచేస్తున్నారు, బదిలీ చేసినప్పటికీ డిప్యూటేషన్పై వచ్చి అక్కడే టెస్ట్ వేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భాల్లో చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఇప్పటికే అవినీతి ఆరోపణల మీద చాలామంది పోలీసులపై వేటు పడింది. తాజా మనం చూసాం, మొన్న ఒక సిఐ అవినీతి ఆరోపణలపై అరెస్ట్ కూడా చేశారు. అలాగే నిజామాబాద్కి సంబంధించి ఒక సిసిఎస్ సిఐని అరెస్ట్ చేశారు. పంజాగుట్ట ఎస్సిఐని అరెస్ట్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరిని వేటు వేయటం లేదా వారి మీద నిఘా పెంచడం అనేది పోలీస్ శాఖలో ఎక్కువైంది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎవరు కూడా రికమెండేషన్లో లాబింగ్లు మాత్రం పనిచేయవు.
అలా వచ్చిన వారిని తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటాం, వీఆర్లో పెడతాం అని ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక ఆర్డర్ అయితే వెళ్ళింది. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందే, దానికి సంబంధించి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి చాలా సీరియస్గా అడుగులు వేస్తున్నారు.